హాయ్ ఫ్రెండ్స్, నిన్న మా హోమ్ టౌన్ అయిన నర్సాపేటలో చైతన్య భారతి సంఘం ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర అయితే జరిగింది. సో ఇది ఒక బైక్ ర్యాలీ అనమాట. ఈ ర్యాలీ ఎందుకు జరిగిందంటే హిందూస్లో యూనిటీ అనేది పెంపొందించడానికి. సో ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా మా ఊరి ఎమ్మెల్యే అయిన అరవింద్ బాబు గారు అండ్ శారదాంబాదుల ఓనర్ నాగసరపు సుబ్రయ్య గుప్తా గారు వచ్చారు. అండ్ వీళ్ళతో పాటు శైవ క్షేత్ర పీఠాధిపతి అయిన శివస్వామి గారు కూడా విచ్చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ర్యాలీ అయితే జరిగింది. అండ్ ఈ ర్యాలీ వచ్చేసి దేశం కోసం ధర్మం కోసం అనే నినాదంతో అయితే జరిగింది. అండ్ ఈ బైక్ ర్యాలీ వచ్చేసి మా హోమ్ టౌన్లో ఉన్న ఎస్ఎస్ఎన్ కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రకాష్ నగర్ రామిరెడ్డిపేట మీదుగా మళ్ళీ ఎస్ఎస్ఎన్ కాలేజ్లోనే ఎండ్ అవుతుంది. సో మనం ఇంకా ర్యాలీ ఎలా జరిగిందో చూసేద్దాం. ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ ద వీడియో. ఓపెన్ చేసిన కవర్లన్నీ लक्ष्मण द्वादशीतानि स्वामानि कपीन्द्रस्य महात्मना రామనామవరారణి శ్రీ రామనామవరారణ ఓం నమః. కలిసి ఉంటే నిలబడతాం, మీరందరూ విడిపోతే పడిపోతామని చెప్పాలి. కలిసి ఉంటే నిలబడతాం, కలిసి ఉంటే నిలబడతాం. ఇది మనం ఇచ్చాం. మీరు ఇచ్చిపోయినా మీ పాపము పుణ్యం రెండు మీ పిల్లలకు వచ్చి తీరుతుంది. ఒక మంచి కార్యక్రమం చేస్తున్నానుగా, మంచి జరిగిన ప్రదేశము, మంచిని చేసిన వారు, మంచిని చూసిన వారు, మంచిని విన్నవారు, వినివేలు చెప్పిన వారు ఈ ఐదుగురికి పుణ్యం వస్తుందండి. పాపం జరిగిన ప్రదేశము, పాపాలు చేసిన వారు, పాపాలు చూసిన వారు, పాపాలు విన్నవారు, వినివేలు చెప్పిన వారు ఈ ఐదుగురికి పాపం వస్తుందండి. మనమే పాపం అనే గంపలతో పుట్టాం, మన గంపలు మనం తీర్చుకుందాం. కొత్త గంపలు ఎందుకు ఎత్తుకోనేలా? కావున ఇక్కడ ధర్మ ఆచరణ, ధర్మాన్ని మాట్లాడటము, ధర్మాన్ని వింటము కాకుండా ధర్మాన్ని ఆచరణగా చేసుకుని ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత మనందరి మీద ఉంది అనే విషయాన్ని మీరందరూ గ్రహిస్తూ ఏ రాష్ట్రంలో వచ్చారు, పట్టణాల్లో వచ్చారు, పేటల్లో వచ్చారు, సందుల్లోకి వచ్చారు, ఇళ్లలోకి వచ్చారు, మతం మారుస్తున్నారు. తండ్రి ఒకవైపు, తల్లి మరొక వైపు, బిడ్డలు ఎట్టిపోతారో తెలియని అనివార్య పరిస్థితి. ఇటువంటి పరిస్థితి రాకుండా ఊరు బయట, ఊరు వెలుపల మతం సంబంధించినటువంటి ప్రచారము మా గ్రామంలోనూ మా పట్టణాల్లోనూ లేకుండా ఉండవలసిన అవసరం ఉందని కోర్టులు ఏర్పాటు చేసిన ఆవశ్యకత అంతా ఉంది. నిన్న చిలకలూరుపేటలో వక్ఫ్ సంబంధించిన ఊరేగింపు జరిగింది. అక్కడున్న ఆ యొక్క మతస్థ 30,000 మంది 20,000 మంది రోడ్డు మీదకి వచ్చారు, గుంపులు గుంపులుగా. అసలు వక్ఫ్ చట్టం గురించి వాళ్ళకి తెలియదండి. మా ఆలోచన నేను వెళ్తున్నా అంతే. ఈ దేశంలో మైనార్టీల పేరుతో రిజర్వేలు ఇస్తున్నాం, సబ్సిడీ ఇస్తున్నాం, అన్నిటిని ఇస్తున్నాం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా దీని స్వేచ్ఛ మీకు ఈ దేశంలో ఉంది. కానీ మీరు దేశ ద్రోహులుగా దేవత
అందరూ ఐకమత్యంగా ముందు స్వామీజీ వచ్చి తెలుసుకున్నటువంటి వ్యక్తి మీలాగా నాలాగా సగటు మానవుడయ్యాడు. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాలాతీతం అవుతుంది. ర్యాలీ బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. మరొకసారి క్రమశిక్షణగా ఉండండి. కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా అంటి పెట్టుకొని తిరిగి ఇక్కడికి అందరికి రావచ్చుగా కోరుతున్నాను. దయచేసి అందరూ పెద్దలందరూ తెలంగాణ
పెట్టవద్దు. స్టేజీకి లెఫ్ట్ సైడ్ లో, స్టేజీకి రైట్ సైడ్ లో మాత్రమే మన వెహికల్స్ ఉంచుకున్నాం. మరి యువకులందరూ సిద్ధంగా ఉన్నారు. ఒక ఉత్సాహవంతమైన పాటని వినడానికి స్టేజీ దగ్గరికి రావాలి. దాని తర్వాత జై ప్రకటన. ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క రామభక్తుడు స్టేజీ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం.